హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదైతే థర్స్‌డే వ్లాగ్ అండి. పిల్లల లంచ్ బాక్స్‌కి అయితే రైస్ అయితే కడిగి పెట్టాను. అమ్మ అయితే కొన్ని కూరగాయలైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చింది. ఇంకా అనపకాయలైతే ఒలిచి పెట్టేసాననమాట నైటే. కారం పులుసు అయితే చేద్దాం మార్నింగ్ అనేసి. ఇంకా చాలా బావుంటుంది ముల్లంగి వేసి చేసినా, ఇంకా వంకాయ అయితే వేసి చేసినా గానీ. ఇంకా జాన్ అయితే బెండకాయ ఫ్రై అడిగాడనమాట. చాలా ఇష్టం వాడికైతే బెండకాయ పులుసైనా, ఫ్రై అయినా. ఇంక వాడి కోసం అయితే ఫ్రై చేద్దామని కట్ చేస్తన్నాను. ఇంకెప్పుడు మసాలా కూరలే కాకుండా ఇలా కొంచెం కారపులుసులాగా చేసుకుంటే కూడా చాలా బావుంటుంది. సంగటికైనా, రైస్‌కైనా. ఇంకా ఆయిల్ కూడా చాలా తక్కువైతే పడుతుందనమాట. ఇంకా పక్కన కూడా బెండకాయ ఫ్రై అయితే పెట్టేశాను. ఇంకా ముల్లంగి కూడా కట్ చేసి అయితే వేసేసి, ఇంక మసాలా అన్నీ మిక్సీ పట్టి, ఆ కారం అయితే వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసి, మనమైతే కొంచెం తిరుగుబాత అయితే వేసుకుంటే చాలా బావుంటుంది. కాసేపు ఉడికించుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా అది అయిపోతేనే రైస్ కూడా పెట్టేశాను. పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఉప్మా అయితే చేస్తాను ఈరోజు. ఇంకంతా రెడీ అయ్యేసరికైతే 7:30, 8 అయింది. పిల్లలకైతే 8:10కి అయితే వ్యాన్ ఉందనమాట. ఇంకా లంచ్ బాక్స్ కూడా సర్దేశాను వాళ్ళకి. కొంచెం బెండకాయ ఫ్రై, ఇంకా ఈరోజు పులుసు అయితే సెపరేట్‌గా ఇచ్చి పంపిస్తన్నాను. ఇంకా పిల్లలకి ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. స్కూల్‌లో ట్రెడిషనల్‌గా అయితే రెడీ అయ్యేసి రమ్మన్నారు. ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసేసాను లంచ్ బాక్స్ సర్దేసి. ఇంకా పిల్లలు కూడా స్కూల్‌కైతే రెడీ అయ్యేసి అయితే వెళ్ళిపోయారనమాట. థ్యాంక్ యూ.